వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. స్టూడెంట్స్ ఎండోమెంట్ ఆఫీసర్ కోర్సు గురించి ఎక్కువ డౌట్స్ అడుగుతున్నారండి. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే మీరు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది దీనికి. అయితే ఈ ఎనీ డిగ్రీ మీరు బీటెక్ చేసి ఉంటారు, లేకపోతే ఫార్మా చేసి ఉంటారు, లేకపోతే బీఎస్సీ చేసి ఉంటారు. ఇట్లా ఏ డిగ్రీ అయినా కానీ మీరు సైన్స్ స్టూడెంట్ అయినా ఆర్ట్స్ స్టూడెంట్ అయినా ఏదైనా ఒక డిగ్రీ చేస్తుంటారు. ఆ డిగ్రీ ఏ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అయినా కానివ్వండి, మీరు ఎండోమెంట్ ఆఫీసర్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. అంటే ఎనీ డిగ్రీ విత్ ఎనీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా దీన్ని ప్రిపేర్ అవ్వచ్చు. అయితే ఇంకొక సందేహం ఏంటంటే అండి, ఎక్కువ మంది అడిగేది బీటెక్ స్టూడెంట్స్ ఉంటారు, ఫార్మా వాళ్ళు ఉంటారు, అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు నేను సైన్స్ బ్యాక్గ్రౌండే అయినా కానీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి రాయటం జరిగింది. అంటే మీరు సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే ఇంకా ఎక్కువ అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను కొత్త బ్యాక్గ్రౌండ్ అండి. నాకు ఇప్పుడు సపోజ్ మీరు ఎండోమెంట్ ఆఫీసర్ ఎగ్జామ్ అంటున్నారు, ఈ ఈఓ ఎగ్జామ్లో 2 పేపర్లు ఉంటాయి, మేము చూసాము. పేపర్ 1లోనేమో జనరల్ స్టడీస్ అంటున్నారు, ప్రిలిమినరీలో ఇది 50 మార్కులకు ఉంది. పేపర్ 2 ఏమో హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అంటున్నారు. ఇదంతా కొత్తగా ఉంది, మేము ఇప్పుడే ప్రజెంట్ వింటున్నాం. ఈవెన్ జిఎస్ అన్నా కానీ 1-2 సార్లు విన్నాం, కానీ మిగతా ఎగ్జామ్స్కి ఈ పేపర్ 2 అనేది 100 మార్క్స్కి ఉంది. ప్రిలిమినరీ మొత్తం కలిపి 150 మార్క్స్కి ఉంది. అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ పేపర్ 1 వచ్చేసి అదే జనరల్ స్టడీస్ మళ్ళీ 150 మార్క్స్కి ఉంది. అండ్ పేపర్ 2 హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ మళ్ళీ అది కూడా 150 మార్క్స్కి ఉంది. మొత్తం మెయిన్స్ కూడా 300 మార్క్స్కి ఉంది. ఇవన్నీ కూడా చాలా హై స్కోరింగ్ ఉన్నాయి. పేపర్ 2 చాలా ఎక్కువ మార్క్స్కి ఉంది. దీని మీద మాకు పూర్తి అవగాహన లేదు, ఎందుకంటే మేము వేరే బ్యాక్గ్రౌండ్, అంటే మేము అసలు పూర్తిగా ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు కదా. రామాయణ మహాభారతాలు కానీ, పురాణాలు కానీ, ఆగమాలు కానీ, తర్వాత ఎండోమెంట్ యాక్ట్లు కానీ, ఇవన్నీ మాకేమీ తెలియదు. మేము కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాము, ప్రిపేర్ అవ్వచ్చా లేదా? సో దీనికి సొల్యూషన్ నేను చెప్తా. దాంతోపాటు జనరల్ స్టడీస్ కూడా మాకు కొత్తగా అనిపిస్తుంది. అంటే నాకు దీని మీద ఇంట్రెస్ట్తో, అంటే హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ మీద ఇంట్రెస్ట్తో నేను ఈ జాబ్ ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నాను. కానీ ఓకే, ఇది నేను చదువుతాను. జిఎస్ అయితే ఇప్పుడు నాకు మళ్ళీ ఇది కూడా కొత్తగానే ఉంది, నేను ఇంతవరకు ఎట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వలేదు అని అనుకుంటుంటారనమాట. అయితే ఏ ఎడ్యుకేషన్ మీరు బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ కూడా చాలా సింపుల్గా వీటిని ప్రిపేర్ అవ్వచ్చండి. ఇక్కడ మనకు కావాల్సిన ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఆ మార్క్స్ని వదిలేసేయండి. 2 సబ్జెక్టులు ముఖ్యంగా మనకు కనిపిస్తున్నాయి సిలబస్లో. ఒకటి జనరల్ స్టడీస్, రెండోది వచ్చేసి ద హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. ఈ 2 కూడా మీకు ఎలాంటి నాలెడ్జ్ అవసరం లేకోకుండానే మీరు కొత్తగా ప్రిపేర్ అయినప్పటికీ కూడా ఎక్కువ మార్క్స్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఎప్పుడు అంటే మీకు ఒక మంచి ఎఫిషియెంట్ టైం ఉందండి. ఇప్పుడు నోటిఫికేషన్ రావడానికి చక్కగా టైం ఉంది. కనీసం 3-4 నెలలు టైం ఉన్నప్పటికీ కూడా ఈ 3-4 నెలల టైంలో ఈ రెండింటిని కూడా చక్కగా కంప్లీట్ చేసుకోవచ్చండి. సింపుల్గా మేము ఎస్విఆర్ అకాడమీలో ప్రొవైడ్ చేసినటువంటి జనరల్ స్టడీస్ ఒక 10-12 టాపిక్స్ ఉంటాయండి. ఈ 12 టాపిక్స్ కూడా చాలా క్లియర్ కట్గా వీడియోస్ని ప్రొవైడ్ చేశాము. అంటే ఈ జనరల్ స్టడీస్లో మీకు జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్, ఓకేనండి, ఎన్వైరన్మెంట్, ఏపీ బైఫర్కేషను, మెంటల్ ఎబిలిటీ, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఒక 12 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ 12 సబ్జెక్ట్స్ను కూడా క్రిస్టల్ క్లియర్గా మీకు ప్రొవైడ్ చేశాం. సో మీరు ఏ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ కూడా సింపుల్గా ఈ వీడియోస్ చూసి, ఈ వీడియో కింద మెటీరియల్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. రన్నింగ్ నోట్స్ కనుక రాసుకున్నట్లయితే, ఈ రన్నింగ్ నోట్స్ గురించి ఇంతకుముందు నిన్న వీడియో ఒకటి రిలీజ్ చేశానండి, చూడండి. ఎలా ప్రిపేర్ అవ్వాలి, రన్నింగ్ నోట్స్ ఎలా రాసుకోవాలో కూడా నిన్నటి వీడియోలో ఉంది. అలా కనుక రన్నింగ్ నోట్స్ రాసుకోగలిగితే జనరల్ స్టడీస్ని అండ్ ద హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టాన్ని మీరు ఈజీగా చదువుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సపోజ్ ద హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనేది క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుందండి ఇక్కడ హిందూ ఫిలాసఫీ. ఎందుకంటే ఎండోమెంట్ ఆఫీసర్కి కావాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇతను కొన్ని టెంపుల్స్, చిన్న టెంపుల్స్ అనుకోండి, ఒక 4-5 టెంపుల్స్ మీద కలిపి ఒక ఎండోమెంట్ ఆఫీసర్ ఉంటారండి. పెద్ద టెంపుల్ అనుకోండి, ఒక ఎండోమెంట్ ఆఫీసర్ ఉంటారు. అంతకన్నా పెద్ద టెంపుల్ అనుకోండి, ఇప్పుడు తిరుపతి లాంటి టెంపుల్కి ఐఏఎస్ ఆఫీసరే ఉంటారు ఎండోమెంట్ ఆఫీసర్స్గా. సో ఇట్లా ఆ ఎండోమెంట్ యాక్ట్ అనేది వీటన్నిటిని కూడా డీటెయిల్గా చెప్తుంది. అయితే మీరు ఒక టెంపుల్ వ్యవస్థలో పనిచేస్తున్నారు కాబట్టి, టెంపుల్ వ్యవస్థలో పనిచేస్తున్నారు అంటే ఆ టెంపుల్ గురించి మీకు తెలిసి ఉండాలి. అంటే ఆ ఫిలాసఫీ ఏంటి. సపోజ్ ముఖ్యంగా మీరు ఆగమాలు చూస్తే 3 రకాల ఆగమాలు మనకు కనిపిస్తూ ఉంటాయి: వైష్ణవిజం, శైవిజం, శాక్తేయం.
ఈ 3 ఆగమ శాస్త్రాల ప్రకారం దేవాలయాలు నిర్మించబడతాయి. అంటే ఆ డైటీ ఎవరు, ఆ దేవుడు ఎవరు, ఆ దేవుడికి సంబంధించిన పురాణాలు ఏంటి, ఇతిహాస గాథలు ఏంటి, దాంతోపాటు ఆ టెంపుల్ ఎలా కన్స్ట్రక్షన్ చేయబడింది, ఇవన్నీ కూడా ఒక మినిమం కామన్ సెన్స్ మనకు ఉండాలి. అప్పుడే ఆ టెంపుల్స్ని మనం నిర్వహించగలుగుతాం అన్నమాట. అండ్ ఎండోమెంట్ యాక్ట్ని బేస్ చేసుకొని నేను ఆ టెంపుల్ వ్యవస్థ, టెంపుల్ సిస్టాన్ని ఎలా అడ్మినిస్ట్రేషన్ చేయాలనేది కూడా ఎండోమెంట్ యాక్ట్లో ఉంటుంది. అంటే ఒకవైపు అడ్మినిస్ట్రేషను, ఒకవైపు ఫిలాసఫీ, ఈ 2 కలగలిసి ఉంటాయి ఈ టాపిక్లో, ద హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో. ఈ కోర్ కాన్సెప్ట్ అనేది అవగాహన ఉండాలండి. అసలు మీరు ఎండోమెంట్ ఆఫీసర్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటే అసలు మీరు ఏం చేయాలో తెలుసుకోవాలి కదా. అసలు ఎందుకు ఈ సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు చేశాడంటే ముందు హిందూ ఫిలాసఫీ మీద మీకు అవగాహన ఉండాలి, దాంతోపాటు టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలో ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం మీకు తెలిసి ఉండాలి. ఈ 2 కలిపి మీకు ఈ సిలబస్ని డిజైన్ చేశారనమాట. సో ఎవరు చదివినా ఇది కొత్తగానే ఉంటుంది. అందుకని ఏ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ప్రిపేర్ అయినా కానీ మీకు చాలా ఈజీగానే ఉంటుంది అనమాట. ఎవరు స్టార్ట్ చేసినా, ఇప్పుడు ఇంతకుముందు చదివినా కానీ ఇప్పుడు చదువుతుంటే వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసినట్టే అండి. ఇప్పటి వరకు మీరు ఎలాంటి ఎగ్జామ్ ప్రిపేర్ కాకపోయినప్పటికీ కూడా జస్ట్ నేను ఇచ్చే గైడ్ లైన్స్ కనుక ఫాలో అవ్వగలిగితే ఈ ఆన్లైన్ కోర్సులో చాలా ఈజీగా మీరు ఈ కోర్స్ని క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో జనరల్ స్టడీస్ని చాలా ఈజీగా ఆల్రెడీ ఇప్పటికే ప్రొవైడ్ చేయడం జరిగింది. హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ కూడా మీకు ఆల్రెడీ వీడియోస్ అన్నిటిని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు జస్ట్ రన్నింగ్ నోట్స్ రాస్తూ ఒక్కొక్క వీడియోని కనుక మీరు చూడగలిగితే అండ్ ఫస్ట్ ద హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టాన్ని ఒక 1 month 2 monthsలో మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారండి మన దగ్గర ఉన్నదాన్ని. దాని తర్వాత జనరల్ స్టడీస్ చదువుతూ ప్యారలల్గా హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టాన్ని కనుక రివిజన్ చేసుకోగలిగితే మీకు ఎక్కువ మార్క్స్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. మొత్తానికి నేను ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఏ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అయినా ఇంతవరకు మీరు జనరల్ స్టడీస్ని, హిందూ ఫిలాసఫీ, టెంపుల్ సిస్టాన్ని అసలు చదవకపోయినా పర్లేదు, ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినప్పటికీ కూడా మీకు నేను ఇచ్చేటువంటి గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కోర్సులో అవి మీకు బాగా ఉపయోగపడతాయి. మీ ప్రిపరేషన్ని ఎలా కొనసాగించాలి, రన్నింగ్ నోట్స్ ఎలా రాసుకోవాలి, జనరల్ స్టడీస్ ఎలా చదవాలి, హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలా మల్టిపుల్ వీడియోస్ని నేను ఆల్రెడీ యూట్యూబ్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంతకుముందు వీడియోస్ మీరు ఇప్పుడే కొత్తగా ఈ వీడియోస్ వస్తున్నప్పటికీ కూడా ఇంతకుముందు వీడియోస్ చూస్తే మీకు పూర్తిగా దీని గురించి అర్థం అవుతుంది అనమాట. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆన్లైన్ కోర్స్ పర్చేజ్ చేసిన తర్వాత సింపుల్గా మీరు లోపలికి వెళ్తే మొత్తం ఫ్రేమ్ చేయబడ్డాయి. ఆ ఫ్రేమ్ చేయబడ్డ వాటి ప్రతి లెసన్లో కూడా మీరు ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా చాలా క్లియర్ కట్గా ఉంటుంది అనమాట. జస్ట్ ఆన్లైన్ కోర్స్ పర్చేజ్ చేసిన తర్వాత మీరు కంటెంట్ లోపలికి వెళ్ళిన తర్వాత కంటిన్యూగా ఆ వీడియోస్ని చూసుకుంటూ పోతూ రన్నింగ్ నోట్స్ కనుక రాసుకోగలిగితే మీకు దీని మీద పరిచయం లేనప్పటికీ కూడా దీన్ని అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. త్రూఅవుట్ మీ జర్నీలో కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఈ కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్కి కాల్ చేస్తే ఇనిషియల్గానే మీరు పర్చేజ్ చేసే ముందు మీకు ఒక గైడ్ లైన్స్ ఇస్తారు, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి, ఇంకా మీకు ఈ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్పుట్ వీడియోస్ మీరు ఏమేమి చూడాలో కూడా చాలా క్లియర్ కట్గా, మీరు కొత్త బ్యాక్గ్రౌండ్ కాబట్టి మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలో అర్థం కావాలి కాబట్టి కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్కి కాల్ చేసినా కానీ మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది చాలా డీటెయిల్డ్గా చెప్తారు. దాంతోపాటు ఈ వీడియో చివర ఎస్విఆర్ అకాడమీ ఈఓ ఆన్లైన్ కోర్స్ ప్రొవైడ్ చేస్తుంది, దాన్ని ఎలా పర్చేజ్ చేయాలో కూడా ఈ వీడియో చివరన అటాచ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఒక లింక్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, లింక్ని క్లిక్ చేసి కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు. ముందుగా మీరు కొత్త వాళ్ళు అయితే ఈ కింద ప్రొవైడ్ చేసిన నంబర్కి కాల్ చేసి కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అండ్ మీ స్టడీ ప్లాన్ కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఎస్విఆర్ అకాడమీ. ఎస్విఆర్ అకాడమీలో ఈఓ కోర్స్ని పర్చేజ్ చేయటం ఎలానో చూద్దాం. సింపుల్గా గూగుల్ ఓపెన్ చేసి www.svracademy.in అని టైప్ చేయండి. చేసిన తర్వాత ఎంటర్ బటన్ క్లిక్ చేయండి. మీకు ఇలా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు 2 బటన్స్ కనిపిస్తాయి, ఒకటి లాగిన్ అని, ఇంకొకటి రిజిస్టర్ అని. ఆల్రెడీ మీరు ఎస్విఆర్ అకాడమీలో ఇంతకుముందు ఏ కోర్స్ కొనటానికైనా రిజిస్టర్ అయి ఉంటే ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు కాబట్టి లాగిన్ బటన్ని క్లిక్ చేసి మీ ఫోన్ నెంబరు, మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి లోపలికి వెళ్ళి డాష్ బోర్డ్ నుంచి కూడా వేరే కోర్సుని ఎన్ని కోర్సులు కావాలంటే అన్ని కోర్సులు పర్చేజ్ చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు మీరు కొత్తగా వస్తున్నారనుకోండి, ఎస్విఆర్ వెబ్సైట్లోకి రిజిస్టర్ అనే బటన్ని క్లిక్ చేయండి. రిజిస్టర్ అనే బటన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. మీ నేమ్ అడుగుతుంది, మీ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. మీ నేమ్ని ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది, మీ ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి తర్వాత మీ మొబైల్ నంబర్ అడుగుతుంది, మీ మొబైల్ నంబర్ని ఇక్కడ
ఎంటర్ చేయండి. తర్వాత మీ పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ మీ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఏదో ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏ కోర్స్ అని అడుగుతుంది. సింపుల్గా ఈఓ ఫుల్ కోర్స్ అని ఉంది కదా, ఈ ఈఓ ఫుల్ కోర్స్ని క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని ఇది పేమెంట్ గేట్వేకి తీసుకెళ్తుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది అమౌంట్. ఇక్కడ నుంచి మీరు మోర్ పేమెంట్ ఆప్షన్స్ అని ఉంటుంది. ఏ ఆప్షన్ని క్లిక్ చేసైనా కానీ మీరు పేమెంట్ని చేసేయచ్చు. వన్స్ మీరు పేమెంట్ అయిపోయిన తర్వాత పేమెంట్ సక్సెస్ అయితే మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది. వీడియోని క్లిక్ చేస్తారు, లేదా ఓపెన్ అవ్వకపోతే లాగిన్ బటన్ని క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ని అండ్ మీ పాస్వర్డ్ని ఇస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వీడియో అని ఉంది కదా, ఈ వీడియో ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, స్టడీ మెటీరియల్ ఉంటుంది. ఇది ఒకసారి మీరు చూసుకోవచ్చు. సింపుల్గా ఇప్పుడు నేను ఇక్కడ వీడియో బటన్ ఉంది కదా, ఈ వీడియో బటన్ని క్లిక్ చేశాను. సో క్లిక్ చేస్తే నాకు మీరు కొన్న కోర్సులు ఇలా డిస్ప్లే అవుతాయి. మీరు ఏ కోర్సులు కొన్నారో ఆ కోర్సులు కనిపిస్తాయి. సపోజ్ ఇప్పుడు మీరు ఈవో ఫుల్ కోర్స్ కొన్నారు కదా, ఇలా పోస్టర్ డిస్ప్లే చూపిస్తుంది. ఈ పోస్టర్ మీద క్లిక్ చేయండి. ఇట్లా ఈ పోస్టర్ మీద క్లిక్ చేయగానే దీంట్లో ఉన్నటువంటి సబ్జెక్టులు ఏంటో మీకు కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఈవో పేపర్ 2ని ఫస్ట్ మీకు ప్రొవైడ్ చేసాం. హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. ఒకసారి దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, దీని లోపల చూడండి చాప్టర్ వైజ్ చాలా డీటెయిల్డ్గా ఇట్లా ఉంటాయన్నమాట. మీకు మొత్తం కూడా చాప్టర్ వైజ్ డీటెయిల్గా ఉంటాయి. సపోజ్ నేను చాప్టర్ 1 నుంచి మీకు చాప్టర్ 12 వరకు కూడా మీకు చాలా డీటెయిల్డ్గా మీకు మొత్తం టోటల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాప్టర్ 1 నుంచి చాప్టర్ 12 వరకు అన్ని సిలబస్ కూడా పూర్తిగా అయిపోయింది. సపోజ్ ఫస్ట్ వీడియోని నేను క్లిక్ చేశాను అనుకోండి, వీడియో ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇలా ప్లే చేసుకొని చూసుకోవచ్చు. అసలు ఫస్ట్ చాప్టర్ దగ్గర నుంచి కూడా నీట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. హిందూ ఫిలాసఫీ క్వాలిటీ టెంపుల్ సిస్టమ్ అంటే సో దీని కిందే మీకు స్టడీ మెటీరియల్ విత్ చూడండి. నేను ఎలా అయితే చెప్పాను అంటే ఎవరి తర్వాత ఎలా నేను టీ డయాగ్రామ్లు ఇచ్చాను కదా, ఈ ట్రీ డయాగ్రామ్లు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో నేను ఎలా అయితే చెప్పానో అలానే మీకు ట్రీ డయాగ్రామ్స్ ఇచ్చాను చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం. ఇలా దీని ఒక్క పేపర్ 2కి మాత్రం మీకు ప్రతి వీడియో కింద కూడా ఇట్లా ఉంటుంది. సో ప్రతి వీడియో కింద కూడా ఇలా ఉంటుంది. సపోజ్ వెనక్కి వెళ్ళండి, మళ్ళీ ఇట్లా వెనక్కి వెళ్ళాలంటే ఈ బటన్ క్లిక్ చేయాలి. వీడియోస్ నుంచి కూడా వెనక్కి వెళ్దాం ఇంకేమున్నాయో. సో ఇప్పుడు నేను పేపర్ 2 చూపించాను మీకు. దాంతోపాటు పేపర్ 1కి సంబంధించి మనకు మళ్ళీ 12 టాపిక్స్ ఉన్నాయండి. ఆ 12 టాపిక్స్ ఏంటి? కరెంట్ అఫైర్స్, తర్వాత జనరల్ స్టడీస్, సో జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఏపీ ఎకానమీ, ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, మెంటల్ ఎబిలిటీ ఇక్కడ మనకి 10-11 చాప్టర్లు, 2 చాప్టర్లు కలిపి అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. పేపర్ 12 టాపిక్ 12 వచ్చేసి బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దాంతోపాటు ఎక్స్ట్రాగా మీకు ఏపీ కరెంట్ అఫైర్స్ యాజ్ వెల్ యాజ్ ఏపీ స్పెషల్ టాపిక్స్ అంటే ఏపీ ఎకానమీ కానీ, ఏపీ జియోగ్రఫీ కానీ, ఏపీ హిస్టరీ కానీ, సో ఇలాంటివన్నీ కూడా ఏపీకి సంబంధించిన పొలిటికల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా దీంట్లో మళ్ళీ స్పెషల్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఒక్కొక్కసారి చూద్దాం. కరెంట్ అఫైర్స్ మీరు ఇలా క్లిక్ చేస్తే జూన్ వరకు కూడా మీకు ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్ అయి ఉన్నాయి. సింపుల్గా మీరు క్లిక్ చేసి చూసుకోండి, మీకే అర్థమవుతుంది. సో ఇట్లా కరెంట్ అఫైర్స్ వీడియో ఉంటుంది. దాని కిందే మీకు ఆ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా ఉంటుంది. వీడియో కింద చూసుకోవాలి, వీడియో కింద దొరకని మెటీరియల్ స్టడీ మెటీరియల్లో కూడా చూసుకోవాలి. ఇలా 2 రకాలుగా మీరు చూసుకోండి. సో చూడండి అంత డీటెయిల్గా నేను ప్రొవైడ్ చేశాను. మాట్లాడుతూ వెళ్తుంటాము. సో చూడండి ఇక్కడ కరెంట్ అఫైర్స్ మీరు చూసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్ని ఎగ్జామ్స్లో. అండ్ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ ఈవో మోడర్న్ ఇండియన్ హిస్టరీ, చూడండి ఇగోండి మోడర్న్ ఇండియన్ హిస్టరీ. సో ఇట్లా మోడర్న్ ఇండియన్ హిస్టరీ ప్రొవైడ్ చేసాం. తర్వాత ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, సో ఇండియన్ పాలిటీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇండియా అండ్ ఏపీ ఎకానమీ చాలా డీటెయిల్గా నేను ప్రొవైడ్ చేశాను. సపోజ్ చూద్దాం, ఏపీ సపోజ్ ఎకానమీ తీసుకున్నారనుకోండి, చూడండి. సో ఇట్లా మీకు డీటెయిల్గా ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే, ఏపీ బడ్జెట్ ఇలా కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే చూడండి. తర్వాత ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, ఫిజికల్ జియోగ్రఫీని ఇట్లా మీకు కవర్ చేయడం జరిగింది చూడండి. సో డీటెయిల్గా మీకు స్టడీ మెటీరియల్ అండ్ వీడియో ఇలా మొత్తం ఉంటాయి. అలానే డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, ఎన్వైరన్మెంట్ కానీ,
మెంటల్ ఎబిలిటీ కానీ, బైఫర్కేషన్ కానీ, ఏపీ కరెంట్ అఫైర్స్ కూడా మీకు చాలా డీటెయిల్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీకు ఫ్యూచర్లో టెస్ట్ సిరీస్ వస్తాయి, ఒక 10 టెస్ట్లు. తర్వాత స్టడీ మెటీరియల్ కూడా ఆల్రెడీ మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు స్టడీ మెటీరియల్ పేపర్ 2 ఒకటి మాత్రం ఏ వీడియో కింద ఆ వీడియో స్టడీ మెటీరియల్ ఉంటుంది, ఎందుకంటే ట్రీ చార్ట్లు కాబట్టి. మిగతావన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా అక్కడే ప్రొవైడ్ చేయడం జరిగింది. కరెంట్ అఫైర్స్ క్లిక్ చేస్తే మీకు 2026 జనవరి నుంచి ఇప్పటి వరకు ప్రొవైడ్ చేశాను కరెంట్ అఫైర్స్ మంత్లీ పీడిఎఫ్. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పీడిఎఫ్ కూడా మీకు తెలుగు ఇంగ్లీష్ బోత్ వీడియో క్లాసులు తెలుగు ఇంగ్లీష్, స్టడీ మెటీరియల్ తెలుగు ఇంగ్లీష్. మోడర్న్ ఇండియన్ హిస్టరీ కూడా మీకు స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ స్టడీ మెటీరియల్ మొత్తం టోటల్గా అన్నిటికీ కూడా మీకు స్టడీ మెటీరియల్ కనిపిస్తుంది ఎక్కడ క్లిక్ చేసినా కానీ మీకు. సో ప్రతి దానికి కూడా స్టడీ మెటీరియల్ ఉంది. సో ఇలా మీరు ఎస్విఆర్ అకాడమీలో కోర్స్ పర్చేజ్ చేసిన తర్వాత ఇలా చూసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ లోపల కూడా ఏముందో కూడా ఇప్పుడు నేను చూపించాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.